mother, Shoyu. Cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Tie to the middle? Why? హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. హైక్యూ మాంగా ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి హైక్యూ మాంగా అయిపోతుంది, నెక్స్ట్ బ్లూ లాక్ మాంగాని స్టార్ట్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 396. మియా సార్ తో బ్లాక్ జాకల్స్ లీడ్ లో ఉన్నారు, బట్ అడ్లర్స్ కూడా వాళ్ళ వెనకలే ఉన్నారు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే బ్లాక్ జాకల్స్ కి 24 పాయింట్స్, అలాగే అడ్లర్స్ కి 23 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ జాకల్స్ స్కోర్ చేసి సెట్ 3 ని విన్ అవుతారా లేదా అడ్లర్స్ వచ్చి బ్లాక్ జాకల్స్ ని స్లోగా క్లాచ్ చేసి ఈ సెట్ ని విన్ అవుతారో చూద్దాము. ఇక సుహ్లోవా సర్వ్ చేస్తే బ్లాక్ జాకల్స్ లిబ్రో వచ్చి ఆ సర్వ్ ని రిసీవ్ చేసుకుని ఆసుముకి వేస్తే తను లెఫ్ట్ లో ఉన్న సాకుసాకి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు, బట్ ఓసిజిమా రిసీవ్ చేసుకుంటాడు. కానీ అది కోర్ట్ అవుట్ సైడ్ లోకి వెళ్తూ ఉంటుంది. అయితే నికోలస్ వెళ్లి తన లెగ్ తో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ తన రిసీవ్ ని చూసి అందరూ స్మైల్ చేస్తారు. ఇక అది బ్యాక్ లోకి వెళ్తే ఓషిమి అక్కడి నుంచే గ్యాప్ లోకి స్పైక్ చేస్తాడు, బట్ సడన్ గా షోయో ఆ గ్యాప్ లోకి వెళ్లి ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తాడు. ఇక ఆత్సుమో వచ్చి బొకుటోకి సెట్ చేస్తే క్రాస్ షాట్ ని స్పైక్ చేస్తాడు, బట్ నికోలస్ ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకుని కాగయామాకి ఇస్తే కాగయామా వచ్చి ఉసిజిమాకి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు, అయినా కూడా స్కోర్ చేయలేకపోతాడు. ఇక ఆ స్పైక్ ని ఆత్సుమో రిసీవ్ చేసుకుని షోయోని కాల్ చేస్తాడు. ఇక షోయో వచ్చి సెట్టింగ్ పొజిషన్ లోకి వస్తాడు. అప్పుడు అపోనెంట్స్ వచ్చి షోయో ఎవరికి సెట్ చేస్తాడని ఫోకస్ తో చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కాగయామా వచ్చి బాల్ ని డంప్ చేస్తాడని అనుకుంటాడు, కానీ షోయో అదేం చేయకుండా సెట్టింగ్ పొజిషన్ నుంచి స్పైకింగ్ పొజిషన్ కి చేంజ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ తో స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ పాయింట్ తో బ్లాక్ జాకల్స్ థర్డ్ సెట్ ని విన్ అవుతారు. ఇక్కడ షోయో లెఫ్ట్ హ్యాండ్ స్పైక్ ని చూసి అందరికి కరెంట్ షాక్ తగిలిన వాళ్ళలాగా షాక్ లో ఉంటారు. నెక్స్ట్ లూసియో వచ్చి తను లెఫ్ట్ హ్యాండ్ తో ప్రాక్టీస్ చేసేది గుర్తు చేసుకుంటాడు. అండ్ అనబారా వచ్చి వాజోక్ వచ్చి షోయో గురించి ఏం చెప్పాడో అది నిజమే అని స్మైల్ చేస్తాడు. అండ్ ఓసామో వచ్చి ఆత్సుమోతో అతను ఫుడ్ ని ఎలా తింటున్నాడో వాలీబాల్ ని కూడా అలానే ఆడుతున్నాడని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇక సైకో వచ్చి ఇది నేషనల్స్ కదా, అంటే బెస్ట్ ఆఫ్ 5 గేమ్స్ లో ఎవరైతే 3 గేమ్స్ ని ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళు మ్యాచ్ ని విన్ అయినట్టు. కానీ సిరేటర్జావాతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను బెస్ట్ ఆఫ్ 5 గేమ్స్ ఆడడం చాలా కష్టమని అనుకున్నా, బట్ ప్రో గేమ్స్ లో అది చాలా నార్మల్ అని చెప్తుంది. ఇక ఫోర్త్ సెట్ వచ్చి ఆత్సుమో సర్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఉంటుందా ఉండదా అని ఈ సెట్ తో తెలిసిపోతుంది. ఇక ఆత్సుమో వచ్చి ఫోర్త్ కార్నర్ లోకి సర్వీసెస్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక ఆత్సుమో తన సెకండ్ సర్వ్ చేస్తే ఆ సర్వ్ ని రిసీవ్ చేసుకుని నికోలస్ కి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు, బట్ అది సుగో హ్యాండ్స్ కి టచ్ అయ్యి బాల్ యొక్క మూమెంట్ అనేది తగ్గిపోతుంది. ఇక ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకుని సుగోకి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు, బట్ లిబ్రో వచ్చి ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకుని కాగయామాకి ఇస్తే కాగయామా వచ్చి ఉసిజిమాకి సెట్ చేస్తాడు. ఇక ఉసిజిమా వచ్చి తన న్యూ ఫామ్ తో పవర్ఫుల్ స్పైక్ ని హిట్ చేస్తాడు, కానీ ఆత్సుమో వచ్చి కరెక్ట్ ప్లేస్ లో ఉండి స్పైక్ ని రిసీవ్ చేసుకుంటాడు, కానీ అది తన హ్యాండ్స్ కి తగిలి కోర్ట్ అవుట్ సైడ్ లో పడుతుంది. అది చూసి ఆత్సుమో ఆడియన్స్ షాక్ అయిపోతారు. నెక్స్ట్ కాగయామా సర్వ్ చేస్తే ఆ బాల్ కోర్ట్ అవుట్ సైడ్ లో పడి బ్లాక్ జాకల్స్ కి పాయింట్ వస్తుంది. తర్వాత బగుటో సర్వ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని లెఫ్ట్ లో ఉన్న ఉసిజిమాకి స్పైక్ ఇస్తాడు. ఇక్కడ ఉసిజిమా స్పైక్ చేస్తే సుగో ఆ స్పైక్ ని బ్లాక్ చేస్తాడు, కానీ ఆ స్పైక్ ఫోర్స్ కి తన హ్యాండ్ వెనక్కి వెళ్లిపోయి బాల్ వచ్చి వాళ్ళ కోర్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ కాగయామా వచ్చి హోషియోమికి బ్యాక్ సైడ్ ని వేస్తే గ్యాప్ నుంచి స్పైక్ చేస్తాడు, బట్ సడన్ గా నింజా షోయో వచ్చి ఆ స్పైక్ ని ఎక్కడ హిట్ చేస్తాడో తెలుసుకొని బ్లాక్ చేసి తన స్పైక్ ని స్టాప్ చేస్తాడు. దానికి హోషియోమి షోయో హై స్కూల్లో వచ్చి మిడిల్ బ్లాకర్ గా 3 ఇయర్స్ ఉన్నాడు, బట్ అతను షార్ట్ గా ఉండడం వల్ల నేను అతన్ని చూడలేకపోయానని స్మైల్ చేస్తాడు. అలాగే సుగో అండ్ కాగయామా కూడా స్మైల్ చేస్తారు. ఇక్కడ ఇరుగామి వచ్చి వాలీబాల్ ఒక స్పోర్ట్, దానికి నువ్వు చాలా టైం ని స్పెండ్ చేసి మాస్టర్ అవ్వాలి. దాంట్లో ఓషియోమి చాలా బెటర్, అలాగే అతను లిటిల్ జైంట్. అయితే అతనితో ఆడలేని స్మాల్ ప్లేయర్స్ బయట చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళలో ఒకడు, అది కూడా ఓషియోమి కన్నా స్మాల్ ప్లేయర్, సడన్ గా వచ్చి అతన్ని స్టాప్ చేస్తాడని అనుకుంటాడు. ఇంకో పక్క అకుబా మ్యాచ్ ని చూస్తూ ఆ లెవెల్ కి రీచ్ అవడానికి నీకు 6 ఇయర్స్ పట్టిందా అని అంటాడు. అలాగే కోచ్ వచ్చి కోర్ట్ లో ఉన్న ఎవరి ఇంచ్ ని కవర్ చేయడానికి జస్ట్ 2 ఇయర్స్ లోనే బీచ్ వాలీబాల్ గేమ్ ని ఆడి ఇంత నేర్చుకున్నాడా అని షాక్ అవుతాడు. నెక్స్ట్ షోయో సర్చ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఉసిజిమాకి సెట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ వన్ లో ఉసిజిమా షోయో అతని క్లచ్ చేసిన మూమెంట్స్ ని గుర్తు చేసుకుని షోయో ఫేస్ దగ్గర
జరిగి తన పవర్ఫుల్ స్పైక్ ని హిట్ చేస్తాడు. కానీ షోయో ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ అది అడ్లర్స్ కోర్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ షోయో రిసీవ్ ని చూసి కోగానే ఎలా ఆ సార్ ని రిసీవ్ చేసుకున్నాడని షాక్ అవుతాడు. ఇక అడ్లర్స్ ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని కాగియామాకి ఇచ్చి అందరూ సింక్రనైజర్ అటాక్ చేయడానికి వస్తారు. ఇక్కడ కాగియామా వచ్చి ఉసిజిమారాని చూసి స్మైల్ చేస్తాడు. అలాగే షరోబు గేమ్ చూస్తూ ఉసిజిమాకి సెట్ ఇవ్వు అని అనుకుంటాడు. అలాగే ఇక్కడ ఉజిమా వచ్చి షోయోని చూస్తూ ఐ వాంట్ టు క్రష్ హిమ్ అని తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ ఉజిమారాని అండ్ ఫేస్ లో లుక్స్ ని చూడండి ఒకసారి. షోయోని డిఫీట్ చేయడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఇక కాగియామా ఊసిజిమాకి సెట్ చేసేటప్పుడు షోయో ఊసిజిమా స్పైక్ ని రిసీవ్ చేసుకోవడానికి టెన్షన్ అవ్వద్దు, అలాగే రిలాక్స్ కూడా అవ్వద్దని కోర్ట్ ని బీచ్ లాగా ఇమాజిన్ చేసుకుంటాడు. ఇక ఊసిజిమా తన పవర్ఫుల్ స్పైక్ ని హిట్ చేస్తే ఈసారి షోయో వచ్చి బాల్ ని పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకుని ఆచుమోకి ఇస్తాడు. ఇక్కడ షోయో రిసీవ్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ కోచ్ వచ్చి షోయో రిసీవ్స్ మీద ఫోకస్ చేసి కాంటాక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. అయితే రిసీవ్స్ మాత్రమే ఇంప్రూవ్ చేసుకోలేదు, అతని స్కిల్ పొజిషనింగ్, స్టాన్స్, బాల్ మీద కంట్రోల్, అలాగే బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు అని అనుకుని పక్కనే ఉన్న టాక్రాతో ఇక్కడ షోయో వచ్చి అతని నీస్ ని బెండ్ చేయకుండానే బాల్ ని రిసీవ్ చేసుకున్నాడని చెప్తాడు. అప్పుడు టాక్రా వచ్చి కామడా మ్యాచ్ లో ఫీవర్ వచ్చినప్పుడు షోయోకి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ ప్యానల్ లో షోయో వాలీబాల్ కోసం బ్రెజిల్ కి వెళ్తే తన పర్సనల్ లాస్ట్ అయిపోవడం, కూల్ ని మెయింటైన్ చేయడానికి మెడిటేషన్, ఫుడ్ అండ్ వాలీబాల్ కోసం బుక్స్, మ్యాచెస్ ఇవన్నిటిని గుర్తు చేసుకుంటాడు. ఇక ఆ సర్ ను సాకు సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ షోయో రిసీవ్ ని చూసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. నెక్స్ట్ షోయో వచ్చి అడ్లర్స్ కోర్ట్ కార్నర్ లోకి సర్వీసెస్ ని హిట్ చేస్తాడు. అలాగే ఉసిజుమా కూడా సర్వీసెస్ ని హిట్ చేస్తాడు. అప్పుడు సైకో వచ్చి ఏ టీం స్కోర్ చేసినా మనం మాత్రం ఒక మంచి గేమ్ ని చూస్తామని చెప్తుంది. నెక్స్ట్ నికోలస్ అండ్ సాకుసా స్పైక్ చేసి స్కోర్ చేస్తారు. ఇక ఇప్పుడు ఆసుమో సర్వ్ చేస్తే అడ్లర్స్ రివర్ రిసీవ్ చేసుకుని కాగియామాకి ఇస్తాడు. ఇక్కడ కాగియామా ఎవరికి సెట్ చేస్తాడు లేదా డంప్ చేస్తాడా అని చాలా ఫోకస్ గా చూస్తూ ఉంటారు. ఇక్కడ కాగియామా బాల్ ని డంప్ చేయడం చూసి బాల్ ని రిసీవ్ చేసుకోవడానికి అందరూ ముందుకు వెళ్తారు. బట్ ఇక్కడ కాగియామా వాళ్ళని ఫూల్ చేశాడు. అతనికి కూడా కావాల్సిందే అదే. అప్పుడే కాగియామా వచ్చి పవర్ స్టెప్స్ కోర్ట్ కార్నర్ లోకి పంపించి స్కోర్ చేస్తాడు. అది చూసి అందరూ ఇరిటేట్ అయితే కర్మ మాత్రం అది చూసి స్మైల్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ తాత వచ్చి నువ్వు ఒక గుడ్ ప్లేయర్ అయితే చాలా గేమ్స్ ని ఆడగలవు అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇక కాగయామా సెకండ్ సర్వ్ చేస్తే షోయో ఆ సర్ ని రిసీవ్ చేసుకోలేకపోతాడు. నెక్స్ట్ మళ్ళీ షోయోకే సర్వ్ చేస్తాడు. అయితే ఈసారి షోయో కాగయామా సర్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తే బకుటోకి సెట్ చేస్తాడు. బట్ బకుటో స్పైక్ చేసినా కూడా లిబ్రా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. కానీ అది అపోనెంట్స్ కోర్ట్ అవుట్ సైడ్ లోకి పోతుంది. బట్ కాగయామా బాల్ కి వెళ్లి అక్కడ నుంచి హోషియోమికి పర్ఫెక్ట్ సెట్ ని ఇస్తే హోషియోమి కోర్ట్ కార్నర్ లోకి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అది చూసి కాగయామా స్పైకర్స్ అంత కూల్ అయితే నేను సెటర్ గా అంత హ్యాపీ అని అనుకుంటాడు. ఈ పాయింట్ తో అడ్లర్స్ అండ్ బ్లాక్ జాకర్స్ టీమ్ కి ఈక్వల్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ కాగయామా షోయోని చూసి స్మైల్ చేస్తూ మోర్ వాలీబాల్ ని ఆడదాం పట్టు అని జంప్ సర్వ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు షోయో వచ్చి కాగయామా సర్వ్ చేసేటప్పుడు నన్నే చూస్తాడు. అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో చూసి నన్నే చూసాడని ఎగ్జైట్ అవుతాడు. కానీ ఆ సర్ ని ఆపోజిట్ సైడ్ లో ఉన్న లిబ్రా దగ్గరికి సర్వ్ చేస్తాడు. ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తే ఆత్సుమో వచ్చి బకుటోకి సెట్ చేస్తాడు. కానీ బకుటో స్పైక్ ని అడ్లర్స్ బ్లాకర్ స్టాప్ చేసి స్కోర్ చేస్తారు. ఇక్కడ కాగయామా ఫోర్త్ సర్వ్ చేస్తే సాకుసా ఆ సర్ ని రిసీవ్ చేసుకుని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ బకుటో సర్వ్ చేస్తే హోషియోమి రిసీవ్ చేసుకుంటాడు. కానీ అది బ్లాక్ జాకర్స్ కోర్ట్ లోకి వెళ్తుంది. ఇక ఆసుమో ఆ బాల్ ని బకుటోకి సెట్ చేస్తే బాల్ ని టచ్ చేసి స్కోర్ చేస్తాడు. వాళ్ళ టీమేట్స్ బకుటో గేమ్ ని చూస్తూ చీరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నోల్కవా స్పైక్ చేస్తే బాల్ ని రిసీవ్ చేసుకుని థామస్ కి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు. కానీ వాళ్ళు కూడా బాల్ ని రిసీవ్ చేసుకుని ఉసిజమాకి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు. కానీ బ్లాక్ జాకర్స్ బ్లాకర్స్ బ్లాక్ చేస్తారు. కానీ ఆ ఫోర్స్ కి వాళ్ళ కోర్ట్ లోనే పడుతుంది. నెక్స్ట్ హోషియోమి సర్వ్ చేస్తే అది నెట్ కు తగులుకొని నెట్ దగ్గర పడుతుంది. బట్ థామస్ రిసీవ్ చేసుకుంటాడు. అయినా అది కోర్ట్ అవుట్ సైడ్ లోకి వెళ్తుంది. కానీ షోయో ఆసుమో సెట్ చేస్తాడని స్పైక్ కోసం జంప్ చేస్తే ఆసుమో బాల్ దగ్గరికి వెళ్లి తన బాడీ మొత్తాన్ని బెండ్ చేసి షోయోకి బ్యాక్ మైనస్ సైడ్ ని ఇస్తాడు. అలాగే కాగయామాకు కూడా తెలుసు ఆసుమో సెట్ చేస్తాడని. అందుకే కాగయామా ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటాడు. అయితే షోయో వచ్చి వాళ్ళ గ్యాప్ లోకి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ నికోలా స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. తర్వాత షుగో స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే బ్లాక్ జాకర్స్ కి 25 పాయింట్స్ అండ్ అడ్లర్స్ కి 24 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్సుమో సర్వ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని నికోలస్ కి ఇస్తే జస్ట్ టచ్ చేసి ఫ్రంట్ గ్యాప్ లో పెడతాడు. అప్పుడు సడన్ గా షోయో వచ్చి ఆ బాల్ ని సేవ్ చేస్తాడు. అది చూసి నికోలస్ షాక్ అయ్యి నింజా అని అంటాడు. మళ్ళీ షోయో స్పైక్ కి జంప్ చేస్తాడు. కానీ కాగయామా ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటాడు. అయితే ఇక్కడ డైచి కొనమి 30 ఇయర్స్ వచ్చి ఎక్కడైతే షోయో అండ్ కాగయామా మీట్ అయ్యారో అలాగే వాళ్ళ ఫైట్ ఎలా స్టార్ట్ అయ్యిందో ఆ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటారు. ఇక్కడ షోయో తన స్పైక్ ని చేంజ్ చేసి హిట్ చేస్తాడు. అయినా కూడా కాగయామా తన హ్యాండ్స్ ని మూవ్ చేసి బ్లాక్ చేస్తాడు.
చేస్తాడు. బట్ ఈనాట తన లెగ్స్ తో రిసీవ్ చేసుకుని ఆత్సుముకి ఇచ్చేసి స్లైడ్ అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక అడ్లర్స్ బ్లాకర్స్ అందరూ షోయో వైపు చూస్తే ఆత్సుము అదే అడ్వాంటేజ్ గా తీసుకుని లెఫ్ట్ లో ఉన్న బొకుటోకి సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ పాయింట్ తో మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే బ్లాక్ జాకర్స్ కి 26 పాయింట్స్ అండ్ అడ్లర్స్ కి 24 పాయింట్స్. ఇక ఆడియన్స్ అందరూ ఒక మంచి మ్యాచ్ ని చూసినందుకు క్లాప్స్ అండ్ ఎంకరేజ్ చేస్తారు. ఇక కాగయామా షోయోతో నువ్వు నన్ను ఫైనల్లీ డిఫీట్ చేసావని చెప్తే షోయో ఇది నా 1096 విన్ 1100 టైమ్స్ లాస్ అయ్యానని చెప్తాడు. అది బొకుటో అండ్ ఆత్సుము విని అన్ని గేమ్స్ ఆడారా అని అడిగితే గేమ్సే కాదు ప్రాక్టీస్ మ్యాచెస్ అలాగే వేరేవి కూడా అని చెప్తారు. ఇక అప్పుడే సుకి ఫస్ట్ ఇయర్స్ తో ఇది ఈ లీగ్ లోనే ఫస్ట్ మ్యాచ్ మాత్రమే, నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇంతే ఇంటెన్స్ గా ఉంటాయని చెప్తే యామగుచి అండ్ యాచి వచ్చి మేము నీ మ్యాచెస్ ని చూడడం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తారు. ఇంకో పక్క నికోలస్ తన సన్నిని షోయో దగ్గరికి తీసుకెళ్లి నెక్స్ట్ మ్యాచ్ లో మేము విన్ అవుతాము, అలాగే నా కొడుకుతో ఒక ఫోటో తీసుకుంటావా అని అడిగితే అప్పుడు షోయో వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్లి నిన్ను మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నైస్ టు మీట్ యు అని చెప్తాడు. అండ్ ఇక్కడ షోయో బ్రెజిల్ మాట్లాడడం చూసి కాగయామా ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ ని నేర్చుకున్నాడని షాక్ అవుతాడు. అండ్ ఉడాయ్ ఆకాశితో నాకు వర్క్ ఉంది, మాంగా లాస్ట్ వరకు చాప్టర్ అయిపోతుంది, నెక్స్ట్ ఏ మాంగాని స్టార్ట్ చేయాలో ఆలోచించుకోవాలి, వెళ్దాం పదా అని చెప్తే అప్పుడు ఇద్దరు బొకుటో దగ్గరికి వెళ్లి అతనితో కొంచెం మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంకో పక్క కరాస్నో 30 ఇయర్స్ మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే కోరో అతను ఇప్పుడు జపాన్ వాలీబాల్ స్పోర్ట్స్ ప్రమోషన్ డివిజన్ కి హెడ్. షోయో దగ్గరికి వచ్చి యాడ్ కోసం షోయోకి ఆఫర్ చేస్తే షోయో దానికి ఓకే చేస్తాడు. ఇంకో పక్క కాగయామా వచ్చి ఆటోగ్రాఫ్స్ ని ఇస్తూ ఉంటాడు. అప్పుడే డైచి అండ్ కునమిని చూసి ఒక రోజు కలిసి గేమ్ ఆడదామని చెప్తాడు. అది విని చాకయ్యి అయినా నువ్వు నెక్స్ట్ ఇయర్ జపాన్ లో ఉండవు కదా, ఓవర్సీస్ టీమ్ లో జాయిన్ అయ్యి వేరే కంట్రీస్ తో ఆడడానికి వెళ్తావు కదా అని చెప్తే ఇప్పుడు కాకపోతే రిటైర్మెంట్ తీసుకున్నాక ఆడదామని చెప్తాడు. ఇక నెక్స్ట్ రిపోర్టర్ హోషియోమి దగ్గరికి వెళ్లి షోయో గేమ్ నీకు ఎలా అనిపించింది అని చెప్తే హోషియోమి అతని గేమ్ మీద ఫస్ట్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పమని అడుగుతాడు. దానికి రిపోర్టర్ అతనికి ఎయిర్ లో ఇమెన్స్ బ్యాలెన్స్ ఉంది, అలాగే బాల్ ని రిసీవ్ చేసుకోవడానికి కోర్ స్ట్రెంత్ కూడా ఉంది, దానివల్ల అతని పొజిషన్ ని చేంజ్ చేసుకుని ఎలా అయినా ఆడగలడని చెప్తే హోషియోమి దానికి స్మైల్ చేసి నువ్వు చెప్పింది నిజమే, 2 ఇయర్స్ బ్రెజిల్ కి వెళ్లి సెట్టింగ్స్ లో డిఫెన్స్ లో అతను నాకంటే కొంచెమే బెటర్ అయ్యాడని నవ్వుతూ చెప్తాడు. నెక్స్ట్ వాజో కోచ్ ఉసిజిమాని మీట్ అవుతాడు అండ్ సుగారా వచ్చి కాగయామా ఆటోగ్రాఫ్ కోసం వెళ్తాడు. ఇక ఫస్ట్ ఇయర్స్ అందరూ మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లాస్ట్ ఫైనల్ లో వచ్చి అది 2021 ఇయర్ అండ్ టోక్యోలో 2020 ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ షోయో అండ్ కాగయామా 2020 ఒలింపిక్స్ లో వాలీబాల్ టీమ్ తో జిమ్ లో ఉంటారు. ఇక లాస్ట్ ఆబ్జర్వ్ వచ్చి 402 అది మార్చ్ 2021 సెరటోరిజావా టీం అందరూ గోస్కి ఇంట్లో ఉంటారు. బికాస్ వాళ్ళ హోమ్ వచ్చి సెండా స్టేషన్ కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ సెండా స్టేషన్ అంటే అక్కడే ఈ ఒలింపిక్స్ వాలీబాల్ గేమ్ జరిగేది. ఇక్కడ అందరూ మ్యాచ్ ని చూడడానికి వచ్చారు. ఆ ప్యానల్ లో మనం టెండో చాక్లెట్ ని ప్రిపేర్ చేస్తూ ఉండడం చూస్తాము. ఆ నైట్ టెండో అండ్ ఉసిజిమా మీట్ అయ్యి డిన్నర్ కి వెళ్ళడం చూస్తాము. ఇక నెక్స్ట్ డే వచ్చి నెకమా టీం అందరూ కెన్మాయి ఇంట్లో ఉండి పార్టీ చేసుకుంటూ ఉండడం చూస్తాము. అండ్ లైవ్ అయ్యబా వచ్చి ఇప్పుడు అతను ఒక మోడల్, అక్కడ అతని పోస్టర్ ని చూసి నవ్వుకుంటారు. ఇక్కడ ఒలింపిక్స్ లో వచ్చి ఆల్రెడీ 3 days అయిపోయి ఉంటాయి. డే 4 లో వచ్చి గర్ల్స్ వాలీబాల్ గేమ్ జరుగుతూ ఉంటుంది. ఆ గేమ్ లో టనాకా స్కూల్ ఫ్రెండ్ అయిన కొనక మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. ఆ గేమ్ ని టనాకా అండ్ కియోకో టీవీలో చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండడం చూస్తాము. ఇక డే 7 లో జపాన్ విఎస్ కెనడా మధ్య బాయ్స్ కి మ్యాచ్ ఉంటుంది. కెనడా స్పైకర్ బాల్ ని హిట్ చేస్తే ఆ బాల్ ని హోషియోమి రిసీవ్ చేసుకొని ఆత్సుమోకి ఇస్తే ఆత్సుమో వచ్చి ఉసిజిమాకి స్పైక్ ఇస్తాడు. ఇక ఉసిజిమా తన ఫుల్ పవర్ ని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఆ మ్యాచ్ ని కామడా టీం చూస్తూ ఉంటుంది. అలాగే కురా అండ్ ఉసిజిమా ఫాదర్ కూడా టీవీలో ఉసిజిమా స్పైక్ ని చూసి ఆ సౌండ్ ఇక్కడికి వినిపిస్తుందని చెప్తే దానికి వాళ్ళ ఫాదర్ స్మైల్ చేస్తాడు. ఇక డే 13 లో వచ్చే కరాస్నో టీం అందరూ టనాకా ఇంట్లో ఉండడం చూస్తాము. అయితే ఆసియా అండ్ నిష్నోయ అక్కడ ఉండరు. అప్పుడే వాళ్ళకి ఒక ఫోటోని సెండ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఈజిప్ట్ లో ఉండడం చూసి షాక్ అయ్యి నవ్వుకుంటారు. ఈ రోజు వచ్చి జపాన్ విఎస్ అర్జెంటీనా మధ్య మ్యాచ్ అనేది ఉంటుంది. ఆ మ్యాచ్ ని చూడడానికి చాలా మంది రెడీగా ఉండడం చూపిస్తారు. బట్ అందులో ఉసిజిమాతో వాలీబాల్ వచ్చి బోరింగ్ అని చెప్పి ఉంటాడు కదా, అతను కూడా ఉంటాడు. ఇక కాగయామా అండ్ ఉసిజిమా వచ్చి వైకావాతో మ్యాచ్ ఆడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇక అర్జెంటీనా టీం వచ్చి జిమ్ లోకి ఎంటర్ అవుతుంది. అర్జెంటీనాలో ఉన్న వైకావా రైవల్స్ అందరూ ఆ మ్యాచ్ ని చూస్తూ ఉంటారు. బీచ్ వాలీబాల్ రైవల్స్ కూడా చూస్తూ ఉంటారు. అలాగే మ్యాటాగ్ వచ్చి మొబైల్లో చూస్తూ ఉంటే అప్పుడే సుకి వచ్చి నేను కూడా చూస్తానని చెప్తాడు. ఆ మ్యాచ్ ని కోచెస్ కరాస్నో టీం అందరూ చూస్తూ ఉంటారు. ఇక మ్యాచ్ కి ముందు షోయో కాగయామాతో కలిసి హై స్కూల్ తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నాడు. అలాగే ఆ పొజిషన్ లో అతను మాత్రం ఆడకూడదని ఆపోజిట్ టీం అందరూ అనుకుంటూ ఉంటారని కామెంట్ చేస్తారు. వాళ్ళ కామెంటరీని విని అందరూ ఒకే ఎక్స్ప్రెషన్ ని ఇస్తారు. అయితే కీటా వచ్చి వాళ్ళ టీం మెంబర్స్ తో ఆత్సుము అలాగే అలెన్ ఓజిరోని చూపిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జపాన్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ వచ్చి వైకావా సర్ తో స్టార్ట్ అవుతుంది. బట్ ఆ సర్ ని సాకో సార్ రిసీవ్ చేసుకుని కాగయామాకి ఇస్తాడు. అప్పుడు కాగయామాకి హెల్ప్ చేసిన ప్లేయర్స్ అందరినీ గుర్తు చేసుకుని షోయోకి క్విక్ సెట్ ని ఇస్తే షోయో స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అయితే ఈ మ్యాచ్ ను ఫుల్ గా చూపించలేదు. నేను అర్జెంటీనా వియస్ జపాన్ మ్యాచ్ ఫుల్ గా ఉంటుందని అనుకున్నా. బట్ ఇక్కడ ఆ మ్యాచ్ రిజల్ట్స్ కూడా చూపించలేదు.
ఇక షోయో అంటే కాగయామా హ్యాండ్స్ తో హైఫై చేసుకుంటారు. ఇక లాస్ట్ ప్యానల్ లో వచ్చి 2022 లో రోమ్ లో జరిగే ఫయో వాలీబాల్ మెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్ లీగ్ లో ఇటలీ వైపు కాగయామా ఉంటాడు. అలాగే షోయో వచ్చి బ్రెజిల్ లో ఉండడం చూస్తాము. అలాగే ఇటలీ విఎస్ బ్రెజిల్ మధ్య మ్యాచ్ అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్య ఫైట్ చూడబోతున్నామని చూపించారు. అయితే ఈ బ్రెజిల్ టీమ్ లో హేటర్ కూడా ఉంటాడని అనిపిస్తుంది. అయితే ఇదే లాస్ట్ ప్యానల్ అండ్ ఈ చాప్టర్ తో మాంగా అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో యానిమే మాంగాతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.